గుడ్ మార్నింగ్ కడప పేరుతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్నంలో పర్యటిస్తున్నారు. డివిజన్లలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై ఆరా తీస్తున్నారు. మన కడప స్వచ్ఛ గడప కార్యక్రమాన్ని చేపట్టి పట్టణంలో స్వచ్ఛత దిశగా ముందుకెళ్తున్నారు. కడప అభివృద్ధి తమ లక్ష్యమంటున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడుస్తుంది. అయితే గతంలో కడప అభివృద్ధి కుంటిపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి పరుగులు పడుతూ అయితే గుడ్ మార్నింగ్ కడప అంటూ ఉదయం 5:30 గంటల నుండినే కడప నియోజకవర్గ వ్యాప్తిగా అభివృద్ధి సంక్షేమాలను చెక్ చేసుకుంటూ వెళ్తుంటారు ఆ ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఆమె మన దగ్గర ఉన్నారు. అభివృద్ధి ఎలా జరుగుతుందనే విషయం ఆమెనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, చెప్పండి. 16 నెలలు పూర్తయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? కడప అభివృద్ధి ఎలా జరుగుతుంది? అది 15 నెలలే అయ్యింది. మన కడప స్వచ్ఛ కడప. మనకు మన కడపను స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది నేను ప్రజలకు చెప్తూ నేను కూడా అందులో భాగమై పనిచేస్తున్నాను. దాదాపు ఇప్పటికి 15 నెలలు కావస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడి లేని విధంగా మన కడప స్వచ్ఛ కడప అనే ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ ఎమ్మెల్యేగా డిజైన్ చేసుకొని వారానికి 1 నుంచి 2 రోజులు డివిజన్లలో తిరుగుతూ అక్కడున్న సమస్యలను ప్రత్యక్షంగా మా కళ్ళ ద్వారా తెలుసుకొని, అందులో కొన్ని సమస్యలు ఉంటాయి లాంగ్ టైం పడతాయి, కొన్ని సమస్యలు ఉంటాయి అప్పటికప్పుడు తీర్చేటు ఉంటాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, కార్పొరేషన్ సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించిన సిబ్బందితో, అలాగే సచివాలయం సంబంధించిన సిబ్బందితో ఒక కొత్త సాంప్రదాయాన్ని మొదలుపెట్టాము. సచివాలయ సిబ్బంది కానించి ఈ యొక్క మండలానికి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ విభాగాల సిబ్బందితో మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రామ్ని పొద్దున్న 6 గంటల నుంచి 9 గంటల వరకు వెళ్ళి చేస్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రజలు మన దగ్గరికి వస్తారు, గ్రీవియన్స్ చెప్తారు, వాటి పరిష్కారము డిలే అవుతుంది. కానీ ఆ పరిష్కారము కావాలనుకుంటే 1 నిమిషంలో చేయొచ్చు. సో దానికోసము ప్రజలు మన దగ్గరికి నిర్మోహమాటంగా, నిర్భయంగా, స్వేచ్ఛగా, సంతోషంగా వచ్చే పరిస్థితిని కల్పించడానికి ఒక ఎమ్మెల్యే అంటే ఎక్కడో అతీతురాలు కాదు, ఇక్కడ వాళ్ళ మధ్యన తిరిగే వాళ్ళతో సరి సమానమైన పౌరుడు అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి వచ్చేసి సింపుల్గా మా సమస్య ఇది, మాకు ఇక్కడ స్ట్రీట్ లైట్ లేదు, ఈ కాలువ మాకు క్లీనింగ్ లేదు, ఇది ప్రాబ్లం ఉంది, మాకు ఇక్కడ రోడ్డు గుంతుంది, నీళ్లు నిలబడుతున్నాయి, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు చెప్తుంటే వాటికి అప్పటికప్పుడు దాని సొల్యూషన్స్ ఇస్తూ, అందులో స్ట్రీట్ లైట్స్ ఇట్లాంటివి, కాలువ క్లీనింగ్ అక్కడికక్కడే క్లీన్ చేయిస్తూ ఆ వారము ఆ యొక్క డివిజన్లో సంపూర్ణంగా క్లీన్ చేయమని చెప్పి సచివాలయ సిబ్బందికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఒక వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ, నెక్స్ట్ ఆ యొక్క డివిజన్ తిరిగాక అక్కడ ఉన్న సమస్యలను నా స్టాఫ్ నోట్ చేసుకుంటారు, అలాగనే సచివాలయ సిబ్బంది కూడా నోట్ చేసుకుంటారు, అలాగనే కార్పొరేషన్ సిబ్బంది కూడా నోట్ చేసుకుంటారు. అంటే 3 పాయింట్లో దీన్ని ఫోకస్ చేసి ఆ సమస్యలు 3 to 4 డేస్ ఇచ్చి ఏ సమస్యలు మనం పూర్తి చేయగలిగినాము అనేసి మళ్ళీ రివర్ట్ బ్యాక్ తెచ్చుకొని ఫొటోస్తో సహా తెచ్చుకొని ఈ విధంగా చాలా మైక్రోస్కోపిక్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నాం. నేను వెళ్ళిన చోట సమస్యలు పరిష్కరించిన ఇస్తా ఉన్నారు. డెఫినెట్గా రాబో ఇంకా బాగా వచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు వాయిస్ ఓపెన్ చేయాలి. ప్రజలు మీరు మాకేం చేశారంటారు, అలా కాదు, ఫస్ట్ మీ దగ్గర నుంచి రావాలా. నేను గమనించినవి గమనిస్తుంటాను, నేను చేసేటివి నేను చేస్తుంటాను, పేపర్ల ద్వారా మా కార్యకర్తల ద్వారా ప్రజల ద్వారా ఎన్నిటివి. దాంతోపాటు ప్రజలు కూడా వాళ్ళ వాయిస్ ఓపెన్ చేసి, ఈ మధ్య కాలంలో నేను వచ్చాక మహిళను అవడం వల్ల మహిళలు చాలా ఫ్రీగా నా దగ్గరకు వచ్చాక నా దగ్గర రోడ్ లేదు అనే పరిస్థితిలో ముందుకు వచ్చేస్తున్నారు, చెప్తారు, నాకు ఫోన్ చేస్తారు, ఎంతమంది ఫోన్ చేస్తారు అంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు మహిళలు. నేను ఒకటే అంటాను, ఎంతమంది దగ్గరికి వెళ్ళిపోయింది నా నెంబర్ అని చెప్పేసి. సో ఆ స్వేచ్ఛను మనం కడపలో ఇచ్చినాము, ప్రజల కోసం పని చేస్తున్నాము, ప్రజల కోసం ప్రజాసేవ కోసమే రాజకీయాలకు రావడం జరిగింది. ఈ రోజు మనకి ఇక్కడ అధికారం ఇవ్వడం వల్ల ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి మనకు అవకాశం వచ్చింది. అయితే మేడం, కడప నియోజకవర్గం పేరు చెప్తేనే మంచినీటి ఎద్దడి చాలా ఎక్కువ. గత ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఒకవేళ చేయాలని పూనుకున్నప్పుడు కూడా నామమాత్రాన చేసి వదిలేశారు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా నిర్వీర్యంగా ఉండింది. అలాంటిది ఎలా తీసుకెళ్లారు? ఇప్పుడు కొన్ని సమస్యలను కొన్ని సంవత్సరాల నుంచి దీన్ని నెగ్లెక్ట్ చేయడము, అవగాహన లేని వ్యక్తులు ఇక్కడ ఎలక్ట్ అవ్వడము, ప్రజలకు ఒక పరిశుభ్రమైన నీళ్లు ఇచ్చే పొజిషన్లో కూడా వీళ్ళకి ఆలోచన పరిధి లేదు. దే ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు ఎలక్ట్ ఫర్ ఏ ఎమ్మెల్యే. అట్లాంటి వ్యక్తులని అంటే ఎలా జరిగిందంటే అవతల పార్టీ నుంచి కూడా వ్యక్తి లేకపోవడం వల్ల ఇక వీళ్ళంటే ఓటింగ్లో పాల్గొనుకోకుండా ఒక అరాచకమైన పద్ధతిలో వీళ్ళు గెలిచినారు తప్పితే రియల్గా ప్రజలు ఓట్లేస్తే గెలిచే క్యాండిడేట్స్ వీళ్ళు కాదు.
ఈరోజు ప్రజా దర్బార్ లేదు, కానీ దాదాపు 100-150 మంది ప్రజలు అక్కడ కూర్చొని ఉన్నారు. నిన్న చూస్తారు మీరు, ఒక 15 రోజుల క్రితము 24వ డివిజన్లో రాజారెడ్డి వీధిలో ఒక చిన్న మసీదు సంబంధంగా మా భూమి అన్యాక్రాంతం అయిపోతూ ఉంది అని వచ్చి చెప్తే ప్రజా దర్బార్లో వచ్చారు. పర్సనల్గా కూడా రాలే, ఎవరు రికమెండేషన్ పెట్టుకుని రాలే. నేను సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం పోతే అక్కడ వాళ్ళ సమస్యను నాకు చెప్పారు. నేను ప్రజా దర్బార్కి రండి, డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయాలన్నాం. నిన్న వాళ్ళకి మీ ప్రాపర్టీ మీరు తీసేసుకోండి అని చెప్పి గోడలు కట్టించేసి ఇవ్వండి. అంటే అంత సింపుల్గా సమస్యల పరిష్కారం అయ్యే పరిస్థితి ఉన్నా కూడా గత 20 సంవత్సరాల నుంచి 2 వ్యక్తులు, గత 10 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మినిస్టర్ హోదా ఉన్నా కూడా ఈ సమస్యను అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కూడా కనీసం నా బాధ్యత, నేను ఇదే శాఖకు సంబంధించిన మంత్రిని, ఇక్కడి నుంచి 10 ఏళ్ల నుంచి ఉన్నానని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటున్న వ్యక్తి అదే కమ్యూనిటీకి సంబంధించిన సమస్య వస్తే ప్రతిస్పందించలేదు. ఈ రోజు వాళ్ళు ప్రజా దర్బార్కి వస్తే వితిన్ 20 డేస్లో ఈ సమస్యను పరిష్కరించేసేసి, సో పని చేసే వాళ్ళకి ఎలా సమస్యలు పరిష్కరించాలా, ప్రజాసేవ చేసే వాళ్ళకి ఎలా ప్రజలకు దగ్గరగా ఉండాలనేది ఆటోమేటిక్గా వాళ్ళ మనసులోనే, వాళ్ళ రక్తంలోనే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తవుతుంది. ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కటి అమలు చేస్తూ కడప నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడుతున్నామంటున్న కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కెమెరా పర్సన్ నాగేష్తో మధు, మెగా 9 టీవీ, కడప.